ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇటీవల హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ కాసిం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇచ్చిన ప్రకటనలతో పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్లో మరింత మందిని నిరాశ్రయులుగా మారుస్తామంటూ కాసిం హెచ్చరించగా, లెబనాన్ ప్రజలు హిజ్బుల్లాకు మద్దతిస్తే లెబనాన్ కూడా గాజా తరహాలోనే నరకంగా మారుతుందని నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య రాకెట్ల వర్షం కురుస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఓ సీనియర్ కమాండర్ చనిపోయాడు. వరుసగా తమ కమాండర్లను ఇజ్రాయెల్ హతమారుస్తుండటంతో హిజ్బుల్లా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ప్లాన్ చేస్తుంది. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కమాండర్లతో పాటు చీఫ్ నస్రల్లాను హతమార్చింది. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ కాసిం ఇటీవల హెచ్చరించారు. ఇజ్రాయెల్లో చాలా మంది నిరాశ్రయులుగా మారుస్తామని, హిజ్బుల్లా శక్తి సామర్థ్యాలు ఎక్కడా తగ్గలేదని స్పష్టం చేశారు. హిజ్బుల్లా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్ ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశ ప్రజలను నిరాశ్రయులుగా మారుస్తామని కాసిం హెచ్చరించడంతో గాజాలో ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని త్వరలో లెబనాన్ ప్రజలు కూడా అనుభవించాల్సి వస్తుందని, అలా జరగకుండా ఉండాలంటే లెబనాన్ ప్రజలు హిజ్బుల్లాకు మద్దతు ఇవ్వొద్దని సూచించారు. తాజాగా నెతన్యాహు లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేశారు. లెబనాన్లో జరుగుతున్న పోరాటం ఒక సుదీర్ఘ యుద్ధంగా మారకముందే మీ దేశాన్ని కాపాడుకునేందుకు ఒక అవకాశం ఇస్తున్నానని, గాజాలో జరిగిన వినాశనం లెబనాన్లో జరగకూడదంటే హిజ్బుల్లాను సపోర్ట్ చేయడం మానేసి మీ దేశాన్ని హిజ్బుల్లా నుంచి విముక్తి చేయండి అంటూ నెతన్యాహు పిలుపునిచ్చారు. హిజ్బుల్లాకు మద్దతివ్వడం ఆపేస్తేనే ఈ యుద్ధం ఆగుతుందని, లెబనాన్ ప్రజలంతా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలని, హిజ్బుల్లాతో కలిసి ఉండాలా లేదా దేశాన్ని కాపాడుకోవాలా అని నిర్ణయించుకోవాలన్నారు. లెబనాన్ ప్రజలు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే హిజ్బుల్లా మిలిటెంట్లు జనావాసాల్లో దాగి దాడులు చేస్తారని, అప్పుడు ఇజ్రాయెల్ దాడుల్లో పౌరులు మరణించే అవకాశం ఉందని, ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ భూభాగంపై భారీ సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ కారణంగా లెబనాన్ సరిహద్దులోని ఇజ్రాయెల్ వాసులు వేల సంఖ్యలో తమ ఇళ్లను వదిలి పారిపోవలసి వచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ సైనికులు దక్షిణ లెబనాన్లో ప్రవేశించి హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతున్నారు. ఈ దాడుల్లో ఒక సీనియర్ హిజ్బుల్లా కమాండర్ చనిపోయినట్లు తెలుస్తోంది. లెబనాన్ సరిహద్దులోని ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా క్షిపణి దాడులు చేయడంతో హైఫా నగరంలోని ప్రజలు తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని అన్ని స్కూళ్లు, దుకాణాలు మూసివేశారు. సరిహద్దు నగరాల్లో హిజ్బుల్లా 180 రాకెట్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు తెలిపారు. మరోవైపు హిజ్బుల్లా తాత్కాలిక నాయకుడు షేక్ నయీం కాసిం ఇజ్రాయెల్ ఇప్పటి వరకు చేసిన దాడుల్లో తమ నాయకులు మరణించినా లెబనాన్లో తమ సైన్యం బలం చెక్కు చెదరలేదని అన్నాడు. లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం గత కొన్ని వారాలు చొచ్చుకుని వచ్చినా వారిని సమర్థవంతంగా నిలువరించామని తెలిపాడు. తమ నాయకుడు హసన్ నస్రల్లా మృతి తర్వాత తదుపరి హిజ్బుల్లా నాయకుడు ఎవరో త్వరలోనే ప్రకటిస్తామని, యుద్ధ పరిస్థితుల కారణంగా సమావేశాలకు జాప్యం జరుగుతోందని చెప్పాడు. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా రాకెట్లతో దాడులు చేస్తుండటంతో ఐడిఎఫ్ వాటిని తిప్పికొట్టడమే కాక లెబనాన్లో వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే హిజ్బుల్లా టాప్ కమాండర్లను మట్టుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా హిజ్బుల్లాకు చెందిన ఓ అధికారిని లక్ష్యంగా చేసుకుని పాల్పడిన వైమానిక దాడులో 7 మృతి చెందారు. ఆయుధాల అక్రమ రవాణాలో ఆ అధికారి కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. డమాస్కస్లోని మద్జే జిల్లాలో నివాస, వాణిజ్య భవనాలపై ఇజ్రాయెల్ 3 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 7 పౌరులు మృతి చెందారు. అయితే మృతుల్లో ఆ అధికారి ఉన్నారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ పౌరులెవరూ మరణించలేదని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక హిజ్బుల్లా సైతం ఇజ్రాయెల్ పైకి క్షిపణులతో దాడులు చేసింది. సుమారు 180 ప్రొజెక్టైల్స్ ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఈ దాడులను సైతం సమర్థంగా తిప్పికొట్టినట్లు అది తెలిపింది. ఇక దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లాకు చెందిన సొరంగాన్ని తమ బలగాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. సుమారు 25 మీటర్ల సొరంగ మార్గాన్ని గుర్తించి దాన్ని ధ్వంసం చేశామని, ఈ సొరంగ లెబనాన్లోని మార్వీహిన్ ప్రాంతం నుంచి జెరిత్ కమ్యూనిటీ సమీపంలోని ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చిందని ఐడిఎఫ్ తెలిపింది. దీన్ని కొన్ని నెలల క్రితమే గుర్తించామని, దాడి సమయంలో సొరంగంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, యాంటీ ట్యాంక్ క్షిపణులు గుర్తించామని తెలిపారు. దక్షిణ లెబనాన్లోని గ్రామాల్లో సరిహద్దు వెంబడి మరిన్ని సొరంగాల కోసం ఇజ్రాయెల్ దళాలు వెతుకుతున్నాయి.